Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ సెషన్లో మనం 2025 ఏపీ టెట్లో వచ్చినటువంటి ఒక షిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేద్దాం. సెషన్ని స్టార్ట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది విత్ ఇంగ్లీష్ గ్రామర్, ఫంక్షనల్, టెక్స్టువల్, అదేవిధంగా టెక్స్టువల్ వొకాబులరీ, మెథడాలజీ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉందండి. ఇది 249 విత్ 1 year వ్యాలిడిటీతో వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ జాయిన్ దట్ కోర్స్ అండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉందండి. హవెవర్ లెట్ us స్టార్ట్ ద సెషన్. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర మీకు తెలుసు మనం కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కూడా నోట్ డౌన్ చేయండి సో దట్ రాయబోతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్స్లో ఇది ఉపయోగపడాలి. కేవలం టెట్ కాదు, ఎస్జిటిలో కూడా మీకు ఉపయోగపడాలి. ఇన్ఫ్యాక్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఈ క్లాస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. She is financially dash on her parents. Choose the correct option that fits the sentence. Dependent, dependent, independent, independent. ఇందులో ఈ పదం ఇంగ్లీష్లో ఉండదు. ఓకే, మిగతా పదాలు మనకు ఇంగ్లీష్లో ఉన్నాయి. డిపెండెంట్ అనేది ఒక అడ్జెక్టివ్. ఇక్కడ ఈ డిపెండెంట్ స్పెల్లింగ్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఈతో వస్తే అది అడ్జెక్టివ్, ఏతో వస్తే నౌన్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అమెరికన్ ఇంగ్లీష్లో ఈ స్పెల్లింగ్ని నౌన్గానే, ఇదే స్పెల్లింగ్ని అడ్జెక్టివ్గా వాడతారు. కానీ మనం ఫాలో అయ్యే బ్రిటిష్ ఇంగ్లీష్లో మాత్రం ఇలా ఏ రాస్తే అది నౌన్గా ఉపయోగపడుతుంది, ఈ రాసినప్పుడు అది అడ్జెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఇండిపెండెంట్ ఇలాంటి స్పెల్లింగ్తో ఇంగ్లీష్లో ఎలాంటి పదం లేదు. ఇండిపెండెంట్ అనేది బోత్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్లో ఒకటే స్పెల్లింగ్ ఉంటుంది, దాన్నే ఫాలో అవుతారని గుర్తుపెట్టుకోండి. హవెవర్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏ రాద్దామా బి రాద్దామా అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫైనాన్షియల్లీ అనేటటువంటిది ఒక యాడ్వర్బ్. యాడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, లేదా ఒక అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది, లేదా ఒక యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, లేదా ప్రెపోజిషన్ని డిస్క్రైబ్ చేస్తుంది, లేదా కంజంక్షన్ని డిస్క్రైబ్ చేస్తుంది, లేదా ఒక సెంటెన్స్నే అది డిస్క్రైబ్ చేస్తుంది లేదా మాడిఫై చేస్తుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం గత సెషన్స్లో. ఎవరైతే గత సెషన్స్ని విన్నారో తప్పకుండా ఆ విషయం పైన మీకు అవగాహన ఉంటుంది. హవెవర్ ఇక్కడ యాడ్వర్బ్ ఉందంటే అది ఖచ్చితంగా యాడ్వర్బ్ అనేది నౌన్ అయితే డిఫైన్ చేయదు. ఇక్కడ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఆన్ హర్ పేరెంట్స్ ఏంటబ్బా, ఆమె ఇండిపెండెంట్ అయితే పేరెంట్స్ ఎందుకు ఉంటుంది అక్కడ? 100% ఇది రాదు మనకు కాంటెక్స్చువల్గా, బికాజ్ షీఈస్ ఫైనాన్షియలీ డిపెండెంట్ కాబట్టే ఇక్కడ ఆన్ హర్ పేరెంట్స్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కనుక నేను ఈ నౌన్ని రాస్తే యాడ్వర్బ్ నౌన్ని డిఫైన్ చేయదు, అడ్జెక్టివ్ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏ అవుతుందని గమనించాలి. షీ ఈజ్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ హర్ పేరెంట్స్. ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ హర్ పేరెంట్స్. ఈ డిపెండెంట్ అనేది ఏమవుతుందని చెప్పాను మీకు? అడ్జెక్టివ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ యాడ్వర్బ్ ఈ అడ్జెక్టివ్ని డిఫైన్ చేస్తుందని గమనించాలి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ, డిపెండెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఇది ఫ్రేజల్ వర్బ్స్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్. డాష్ ద ఫైర్వుడ్ ఇంటూ లిటిల్ పీసెస్ క్యాన్ యూ అనేటటువంటి ఈ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. హవెవర్ ఇక్కడ మీకు క్యాన్ యూ అనేటటువంటి ఒక క్వశ్చన్ ట్యాగ్ ఉందంటే ఆ వాక్యం ఖచ్చితంగా వీతో కానీ, ప్లీజ్తో కానీ, డోంట్తో కానీ, లెట్తో కానీ స్టార్ట్ అయి ఉండాలని గమనించాలి. ప్లీజ్, V1, డోంట్, లెట్తో స్టార్ట్ అయ్యేటటువంటి వాక్యాలకు క్వశ్చన్ ట్యాగ్ ఏముంటుందని నేర్పించాను మీకు? విల్ యూ ఉంటుంది. లేని పక్షంలో క్యాన్ యూ కూడా ఉండవచ్చు అని సందర్భం వచ్చింది కాబట్టి రివైజ్ చేశాను. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏ ఫ్రేజల్ వర్బ్ అందులో ఫిట్ అవుతుందో చూద్దాం. డాష్ ద ఫైర్వుడ్ ఇంటూ లిటిల్ పీసెస్ క్యాన్ యూ. ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంది. బ్రేక్ డౌన్ అంటే టు స్టాప్ వర్కింగ్. టు స్టాప్ వర్కింగ్, ఏదైనా వెహికల్ పాడైపోతే బ్రేక్ డౌన్ అంటాం. లేదా టు లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అండ్ స్టార్ట్ క్రైయింగ్. మన ఫీలింగ్స్ పైన మన కంట్రోల్ని కోల్పోయి ఏడవడాన్ని, బిగ్గరగా ఏడవడాన్ని బ్రేక్ డౌన్ అంటారని గమనించండి. టు స్టాప్ వర్కింగ్ అనేటువంటి మీనింగ్. అదేవిధంగా టు లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అండ్ స్టార్ట్ క్రైయింగ్. ఆల్రెడీ మీకు లూజ్ అనేటటువంటి పదం పైన యూట్యూబ్ షార్ట్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హవెవర్ ఇక్కడ ఈ వాక్యంతో మనకు బ్రేక్ డౌన్ సెట్ కాదు. రెండవది బ్రేక్ బ్యాక్. యాక్చువల్గా ఇది బ్రేక్ బ్యాక్ అనే దానికంటే బ్రేక్ వన్స్ బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇడియం.
బ్రేక్ బ్యాక్ అనేటటువంటిది ఇడియం షార్ట్లో రాయబడింది. బ్రేక్ వన్స్ బ్యాక్ అన్నట్టు, అంటే టు వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, టు వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అనే మీనింగ్ ఇస్తుంది బ్రేక్ బ్యాక్ అని. కానీ పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలంటే బ్రేక్ వన్స్ బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ ఆప్షన్ సెట్ కావట్లేదు, సెకండ్ ఆప్షన్ సెట్ కావట్లేదు. బ్రేక్ ఇంటూ, బ్రేక్ ఇంటూ అంటే టు ఎంటర్ ఏ ప్లేస్ బై ఫోర్స్, బై ఫోర్స్. ఓకే, ద థీఫ్ బ్రోక్ ఇంటూ ద హౌస్ ఎట్ నైట్. దొంగ రాత్రి ఇంట్లో ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయ్యాడు అనేటటువంటి మీనింగ్లో వాడతాం బ్రేక్ ఇంటూ. సో ఆ వాక్యానికి ఇది కూడా సెట్ అవ్వదు. నెక్స్ట్ బ్రేకప్. బ్రేకప్ అనగానే మన మైండ్లో ఫస్ట్ వచ్చేది ఏంటిది? ఒక రిలేషన్ని ఎండ్ చేయడమే బ్రేకప్ అని. కరెక్టే. బ్రేకప్ అంటే టు ఎండ్ ఏ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేయడాన్ని బ్రేకప్ అంటారు. కానీ బ్రేకప్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. టు సెపరేట్ ఇంటూ స్మాలర్ పీసెస్ అనేటటువంటి మీనింగ్ని ఇస్తుందని గమనించాలి. టు సెపరేట్ ఇంటూ స్మాలర్ పీసెస్. సో ఆ ఫైర్వుడ్ అంటే కలపను చిన్న చిన్న పీసెస్గా చేయమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రేకప్ అనేటటువంటి ఈ ఫ్రేజల్ వర్బ్ని మనం వాడాలి. ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ, కానీ దాని చుట్టూ ఉన్న అంశాలను నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మేక్స్ గ్రామర్ ఇంట్రెస్టింగ్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది డిక్షనరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేద్దాం. టెట్లో వచ్చినటువంటి క్వశ్చనే, కానీ ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది. ఎందుకు రాంగ్గా ఉందో చూద్దాం. ఐడెంటిఫై ద వర్డ్ దట్ వుడ్ అపియర్ ఆన్ ఎ డిక్షనరీ పేజ్ విత్ ద గైడ్ వర్డ్స్ టీ స్పూన్ అండ్ టెలిఫోన్. టీ స్పూన్ మరియు టెలిఫోన్ అనేటటువంటి ఈ రెండు పదాలు గైడ్ వర్డ్స్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను గత సెషన్స్లో నేర్పించాను. డిక్షనరీలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని హెడ్ వర్డ్ అనాలి. డిక్షనరీలో అపియర్ అయ్యేటటువంటి ప్రతి పదం హెడ్ వర్డ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు గైడ్ వర్డ్ అంటే ఏంటని చెప్పాను మీకు. ఏదైనా ఒక డిక్షనరీ పేజ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో, టాప్ రైట్ కార్నర్లో బోల్డ్ లెటర్స్లో మనకు రెండు పదాలు కనబడతాయి. ఇటొక పదం, అటొక పదం. ఈ లెఫ్ట్ కార్నర్లో కనబడుతున్న పదమేమో ఫస్ట్ వర్డ్ ఆఫ్ దట్ పేజ్. రైట్ టాప్ కార్నర్లో మనకు కనబడుతున్నటువంటి పదమేమో లాస్ట్ వర్డ్ ఆఫ్ దట్ పేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ పేజ్లో ఇక్కడ వచ్చిందేమో ఫస్ట్ పదం, ఇక్కడ వచ్చిందేమో లాస్ట్ పదం. సో ఇక్కడ ఏముందంటే టీ స్పూన్ ఉంది. ఓకే, ఇక్కడ ఏం కనబడుతుందంటే టెలిఫోన్ కనబడుతుంది. ఓకే, టెలిఫోన్ కనబడుతుంది. సో ఇక్కడ మిగతా పదాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇచ్చినటువంటి ఈ పదాలలో ఏ పదము అదే పేజీలో వస్తుందో మనం చూడాలి. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోవాలి. టేబుల్ అనే పదం ఉంది. టేబుల్ అనే పదం అంటే ఇక్కడ టీ కామన్ ఉంది, ఇక్కడ ఈ ఉంది, కానీ మనకి ఇక్కడ ఏ ఉంది. అంటే అది ప్రీవియస్ పేజ్లోనే వచ్చేస్తుంది. టేబుల్ ఎక్కడ వస్తుంది? ప్రీవియస్ పేజ్లోనే వచ్చేస్తుంది, ముందు పేజెస్లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ టెంపర్ అనే పదం ఉంది. టెంపర్ ఎక్కడ వస్తుందో చూద్దామా. టీఈ కామన్. ఓకేనా? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఎం ఎక్కడ వస్తుంది? IJKLM అంటే తర్వాతే వస్తుంది. సో టెంపర్ అనేటటువంటి పదం నెక్స్ట్ పేజ్లో వస్తుందని గమనించండి. అంటే నెక్స్ట్ పేజెస్లో అది కనబడుతుంది. ఆప్షన్లో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ టీ పాట్ ఎక్కడ వస్తుందో చూద్దాం. టీ కామన్గా ఉంది. ఓకేనా? ఇక్కడ టీఈ కామన్గా ఉంది. ఇక్కడ మనకు ఎస్ ఉంది. టీ పాట్లో పి అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎస్ కంటే ముందే వస్తుంది కదా. టీ కామన్ ఎస్, PQRS అంటే పి ఫస్టే వచ్చేస్తుంది. సో టీ పాట్ కూడా మనకు ప్రీవియస్ పేజెస్లోనే వస్తుంది అని గమనించండి. డన్. నెక్స్ట్ టెలిస్కోప్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ టెలి కామన్గా ఉంది. స్కోప్ ఇక్కడ పి ఉంది, స్కోప్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. PQRS అంటే పి తర్వాతే ఎస్ వస్తుంది. కాబట్టి ఆ టెలిస్కోప్ అనేటటువంటి పదం నెక్స్ట్ పేజ్లో వస్తుంది. టెలిస్కోప్ ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ పేజ్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే సేమ్ పేజ్లో వచ్చిన పదం, సేమ్ పేజ్లో ఏ పదము రావట్లేదు. కీలో మాత్రం టీ పార్ట్ అని ఇచ్చాడు, దట్ ఈస్ నాట్ కరెక్ట్.
హవెవర్ ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది. మనకు ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ప్రాపర్ ఆన్సర్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. హవెవర్ మీరు ఎప్పుడైనా సరే డిక్షనరీని ముందు పెట్టుకొని ఒకవేళ చెక్ చేసేసుకున్నా లేదంటే మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెక్ చేసినా ఈ విషయం మీకు అర్థమవుతుంది. దీని వెనుక మీరు ఎక్కువ టైం చేయనక్కర్లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డిక్షనరీలో ఉన్న ప్రతి పదాన్ని హెడ్ వర్డ్ అని, ఇలా టాప్ లెఫ్ట్ టాప్ రైట్ కార్నర్లో పదాలను గైడ్ వర్డ్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. ఏమని అడుగుతారు తెలుసా? ఆల్ హెడ్ వర్డ్స్ ఆర్ గైడ్ వర్డ్స్, ట్రూనా ఫాల్స్ అంటాడు. ఆల్ హెడ్ వర్డ్స్ ఆర్ నాట్ గైడ్ వర్డ్స్ అండి. అర్థమైంది? అన్ని హెడ్ వర్డ్స్ గైడ్ వర్డ్స్ కావు. ఇక్కడ అన్ని హెడ్ వర్డ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలే, 2 పదాలని తీసుకొచ్చాం. ఆల్ గైడ్ వర్డ్స్ ఆర్ హెడ్ వర్డ్స్. ఎస్, ఏ గైడ్ వర్డ్ అయినా సరే అది బేసికల్గా హెడ్ వర్డే కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆల్ హెడ్ వర్డ్స్ ఆర్ నాట్ గైడ్ వర్డ్స్, బట్ ఆల్ గైడ్ వర్డ్స్ ఆర్ హెడ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇన్ మెథడాలజీ. హవెవర్ దిస్ క్వశ్చన్స్ కీ ఈజ్ రాంగ్, బట్ మనకు ఎక్స్ప్లెనేషన్ అవసరం కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. Gautam gave me a chair to sit. We do not sell things for credit. The iron is a useful metal. Mother loves her daughter. ఇందులో ప్రపోజిషన్ ప్లస్ ఆర్టికల్కి సంబంధించినటువంటి విషయాలు కనబడుతున్నాయి. జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ని మాత్రం కొంచెం జాగ్రత్త వినండి. గౌతమ్ గేవ్ మీ వాట్ ఏ చైర్ అనేటటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. టు హూమ్ అంటే టు మీ అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ప్రాపర్గా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సార్ అక్కడ ప్రాబ్లం ఏం కనబడట్లేదు సార్. 2+V1 అంటే ఒక ఇన్ఫినిటివ్ కదా, ఒక నాన్ ఫైనైట్ కదా, ప్రాపర్గానే ఉంది కదా అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిట్ అనేటటువంటి పదం ఎప్పుడైనా నౌన్కి ఆపాదించబడితే అంటే నౌన్తో కనెక్ట్ చేయబడుతుందంటే అది ఖచ్చితంగా ఆన్ అనేటటువంటి ప్రపోజిషన్ని తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా జస్ట్ కూర్చోమని చెప్తే మనం ఏమంటాం చెప్పండి? ప్లీజ్ సిట్ అంటాం. ఉదాహరణకు అక్కడ ఏదైనా చైర్ ఉంది అనుకుందాం, ఓకేనా? అక్కడ ఒక చైర్ ఉంది, ప్లీజ్ సిట్ చైర్ అనం కదా. ఇప్పుడు ఈ సిట్ అనేది ఈ చైర్తో కనెక్ట్ చేయబడుతుంది, ఒక నౌన్తో కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఆన్ పెడతాం. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి లేదా గమనించాల్సింది ఏంటంటే గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్ ఆన్ అని ఇక్కడ ఫుల్ స్టాప్. ఇది కొంచెం ఆలోచిస్తేనే కానీ ఆన్సర్ చేయలేమనిపిస్తుంది సార్. వాస్తవం చెప్పాలంటే ఆన్సర్ పెట్టడం ఈజీ, కానీ ఫస్ట్ వాక్యం రాంగ్ అని ఐడెంటిఫై చేయడం అనేది నిజంగా కొంచెం స్కిల్తో కూడుకున్నటువంటి పని అండి. గుర్తుంటుంది కదా, సిట్ అనే పదం రాయడంలో తప్పేం లేదు, దాని పక్కకి ఏం రాయనక్కలు ఇలా రాస్తే ప్లీజ్ సిట్ అంటే అయిపోద్ది. కానీ దాన్ని నౌన్తో కనెక్ట్ చేస్తే మాత్రం ఆన్ రాయాల్సి వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. డన్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది సెకండ్ని. వీ డు నాట్ సెల్ థింగ్స్ ఫర్ క్రెడిట్. ఏదైనా అమ్మడం కొనడం క్రెడిట్ పైన అయితే ఫర్ కాదు ఆన్ ఉండాలి. వీ డు నాట్ సెల్ థింగ్స్ ఆన్ క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. సార్ ఫర్ క్రెడిట్ ఉండదా సార్ అంటే ఉంటుంది. హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ క్రెడిట్. అతడు ఏం చేసినా కానీ క్రెడిట్ తీసుకోవడం కోసమే చేస్తాడు. కొంతమంది క్రెడిట్ తీసుకుంటే కానీ నిమ్మలంగా ఉంటారు కదా, సో అలా ఫర్ క్రెడిట్ అనే మీనింగ్ వాడతాం. కానీ బై కానీ సెల్ కానీ వచ్చినప్పుడు మాత్రం ఆన్ వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్రెడిట్ ముందు. ఓకేనా? ఐ బాట్ దిస్ పెన్ ఆన్ క్రెడిట్. వీ డు నాట్ సెల్ థింగ్స్ ఆన్ క్రెడిట్ అనే విషయాన్ని గమనించాలి. సెల్ కానీ బై కానీ వస్తే ఆన్ క్రెడిట్. నెక్స్ట్, ద అయన్ ఈజ్ ఎ యూస్ఫుల్ మెటల్. మీకు నేర్పించాను నేను మెటల్స్ ముందు ఏ ఆర్టికల్ని రాయకూడదు అని. ఇక్కడ యూస్ఫుల్ ముందు ఏ ఎందుకు వచ్చిందంటే యూగానే పలుకుతుంది కాబట్టి ఏ వచ్చింది, నో ఇష్యూస్. కానీ అయన్ అనేటటువంటి మెటల్ ముందు మాత్రం మనం ఏ ఆర్టికల్ని పెట్టడానికి వీల్లేదు. ద అయన్ అనడానికి వీల్లేదు. అయన్ ఈజ్ ఎ యూస్ఫుల్ మెటల్. కానీ ఆ మెటల్తో తయారు చేసిన వస్తువులను ఆపాదించేటప్పుడు మాత్రం మనం ఆర్టికల్ని పెట్టవచ్చు. ఉదాహరణకు యాన్ అయన్ చైర్ అని వాడవచ్చు. ఏమని నేర్పించాను మీకు? ఇప్పుడు ఈ అయన్ నౌన్గా పనిచేయట్లేదు. ఈ అయన్ అనేటటువంటిది అడ్జెక్టివ్గా మారిపోయింది. యాన్ అనేటటువంటిది కూడా అడ్జెక్టివ్గా ఉంది. చైర్ నౌన్. ఈ రెండు అడ్జెక్టివ్లు చైర్ గురించే మాట్లాడుతున్నాయి అని గమనించాలి. ఇక్కడ అయన్ అనేటటువంటిది నౌన్గా వాడబడింది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏ ఆర్టికల్ని వాడకూడదు అంటిల్ యూ స్పెసిఫై దట్ పర్టికులర్ మెటల్. ఆ విషయాలను ఆల్రెడీ మీకు 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్టికల్స్లో నేర్పించాను. ఒకసారి ఆ క్లాస్ని వినండి, తప్పకుండా ఈ విషయాలన్నీ రివైజ్ అవుతాయి. నెక్స్ట్, మదర్ లవ్స్ హర్ డాటర్. మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మదర్ అనేటటువంటి రిలేషన్ ముందు ఏ ఆర్టికల్ కూడా పెట్టలేదు. ఇది కూడా మీకు ఆ 100 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కూడా నేర్పించాను. మదర్, ఫాదర్ రిలేషన్ ముందు మనం ఏ ఆర్టికల్ని వాడం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవుతుంది, మదర్ లవ్స్ హర్ డాటర్. డన్. మనకు కావాల్సింది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్.
కానీ మిగతా ఎందుకు కావో కూడా మనం తెలుసుకుంటే ఎంతో నాలెడ్జ్ని తీసుకోవచ్చు. నేర్పించడం కోసం ఆర్టికల్స్కి సంబంధించి ఓ పెద్ద మహాసముద్రం, చాలా విషయాలు ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చామండి. ఈ క్వశ్చన్ దగ్గర ఎంత అవసరమో మనం అంతవరకు డిస్కస్ చేద్దాం. సో దట్ ఏంటంటే మనకు ఎసెన్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ పోకూడదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఏ వాక్యంలో ప్రాపర్గా పంక్చుయేషన్ మరియు క్యాపిటలైజేషన్ వాడబడిందో ఐడెంటిఫై చేయమని చెప్పాడు. చూద్దాం. ఐఎమ్ నాట్ షూర్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, దాని లోపు కామా ఉంది. హీ సెడ్ తర్వాత కామా ఉంది, ఎందుకంటే ఇంకొక డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఉంది. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ వెన్స్డే. ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే నా గత క్లాసెస్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆ క్లాసెస్ని వింటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. ఏమని నేర్పించాను మీకు? హీ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్ ఐ ఆమ్ ఏ టీచర్. ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాతే ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏ వాక్యం ఇచ్చిన, ఉదాహరణకి ఇక్కడ యామ్ ఏ టీచర్ అని క్వశ్చన్ మార్క్ ఉంటే క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాతే ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేయాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటే ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. డన్. ఈ కామా చూడండి బయటకు వచ్చింది. హీ సెడ్ కామా, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి. కానీ ఇదే డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇంకొక రకంగా రాయొచ్చు. ఎలా? ఫస్ట్ దీన్ని రాయొచ్చు, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలన్నా సార్? పెట్టకూడదు, ఎందుకంటే వాక్యం పూర్తి కాలి. ఇక్కడ కామా పెట్టేసి ఇక్కడ మీరు ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేసి హీ స్మాల్ అయిపోద్ది, సెడ్ అని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ప్రాపర్గా మీరు డైరెక్ట్ స్పీచ్ని రాసే పద్ధతి. సార్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఏం చేయాలి సార్ అంటే ఎలా? యామ్ అయ్యే టీచర్ ఉంటే ఏం చేయాలి సార్? ఆ క్వశ్చన్ మార్క్ని ఇక్కడే పెట్టేసి తర్వాత హీ సెడ్ ఫుల్ స్టాప్ పెట్టాలి. అర్థమైందా? ఇక్కడ అసెటివ్ సెంటెన్స్ కాబట్టి దాన్ని రాసేసి కామా లోపలనే రాసేసి ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఎలాంటి కామా పెట్టలేదండి. హీ సెడ్, హీ అంటే హెచ్ స్మాల్ ఉంది, చూసుకోవాలి. ఈ విషయాలు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆప్షన్ ఏం అబ్జర్వ్ చేయండి. ఇన్వర్టెడ్ కామాస్ ఇలా స్టార్ట్ అయ్యాయి. ఐఎమ్ నాట్ షూర్, కామా లోపలనే ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ హెచ్ స్మాల్ ఉంది, నో ప్రాబ్లం. సెట్ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ ఎందుకు లేదు అని అంటే ఇంకా కొనసాగింది వాక్యం కాబట్టి మళ్ళీ కామా వచ్చింది. కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయ్యాయి. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ వెన్స్డే, ఆ తర్వాత ఫుల్ స్టాప్, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. చూడండి, ఫుల్ స్టాప్ ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. అంటే ఇది కలిపి మిక్స్ చేసి ఇలా ఇచ్చాడని గమనించాలి. ఒకవైపు ఏమో మనకు ఇది కనబడుతుంది, ఇలాంటి వాక్యం, ఒకవైపు ఏమో ఇలాంటి వాక్యం కనబడుతుంది. అలా కాంబినేషన్లో ఇచ్చాడు. కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది ఎగ్జామినేషన్లో, కానీ అందరూ చేయలేరు, మనం చేయాలి. డన్. ఇది చూద్దామా? ఐఎమ్ నాట్ షూర్ కామా ఉంది, హెచ్ క్యాపిటల్ ఉంది, ఇది శుద్ధ తప్పు. ఐఎమ్ నాట్ షూర్ ఇక్కడ కామా ఉంది, ఇక్కడ మనకు ఏదో ఇన్వర్టెడ్ కామాస్ ఇక్కడి నుంచి పెట్టాడు. అసలు రిపోర్టింగ్ వర్బ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో రాదు, సో ఇది అక్కర్లేదు. ఇది మళ్ళీ హెచ్ క్యాపిటల్ వచ్చింది మధ్యలో, ఇది అక్కర్లేదు. సో మన ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుందని గమనించాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పంక్చువేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లేకుండా మన క్వశ్చన్ పేపర్స్ ఉండవండి. ఖచ్చితంగా మనకు మార్క్స్ని ఫెచ్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవి. హవెవర్ దే హ్యావ్ సోల్డ్ ఆల్ ద టికెట్స్కి ప్యాసివ్ ఫామ్ కావాలి. ఇప్పుడు వాక్యాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్గా మార్చేటప్పుడు కొన్ని స్టెప్స్ని ఫాలో కావాలని నేర్పించాను. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాక్యం యొక్క టెన్స్ని గుర్తించాలి. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేటటువంటిది V3తో వచ్చింది అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. దే హ్యావ్ సోల్డ్ వాట్ అంటే ఆల్ ద టికెట్స్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ఉంది. టెన్స్ని గుర్తించాం, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సెకండ్ ఏం చేయాలి? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. సో ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాద్దాం, ఆల్ ద టికెట్స్ అని రాసేసాం. డన్. తర్వాత హెల్పింగ్ వర్బ్ని రాయాలి, ఆబ్జెక్ట్కు తగిన హెల్పింగ్ వర్బ్ రాయాలి, దాన్ని మాడిఫై చేయాలి కొంచెం. హ్యావ్ లేదా హ్యాజ్ ఉంటే హ్యావ్ బీన్ లేదా హ్యాజ్ బీన్గా మార్చుకోవాలి. ఆల్ ద టికెట్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాసిన వెంటనే V3 రాయాలి ప్యాసివ్ వాయిస్లో. క్వశ్చన్లో ఏమున్నా పర్లేదు కానీ ప్యాసివ్ వాయిస్లో మాత్రం V3నే రాయాలి. సో ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్. నెక్స్ట్ V3 రాసిన వెంటనే బై రాయాలి. దే అనేది చివరికి వెళ్తే దెమ్గా మారుతుంది. సో ఇది ప్యాసివ్ వాయిస్. యాక్చువల్గా ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ బై దెమ్ ఉండాలి. ఆల్ ద టికెట్స్ హ్యాడ్ బీన్ అనేది రాదు. ఈ ఆన్సర్ కావాలంటే ఇక్కడ హ్యాడ్ ఉండాలి, లేదు, సో అక్కర్లేదు. ఆల్ ద టికెట్స్ హ్యావ్ సోల్డ్ బై దెమ్ అనేది ఇది కరెక్ట్ కాదు, హ్యావ్ బీన్ ఉండాలి.
ఏదైనా వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ని ఎంతో కొంత మనం మాడిఫై చేస్తాము. ఒకవేళ ఇక్కడ హెల్పింగ్ వర్బే లేకుంటే మనం హెల్పింగ్ వర్బ్ తీసుకొస్తాం, లైక్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్లో చేసినట్టు. ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు మీకు. హవెవర్ ఇక్కడ చూద్దాం, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్. ఇది మనకు కొంచెం తగ్గినటువంటి ఆప్షనే కనబడుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సోల్డ్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం ఒమిట్ చేశాడు చూడండి, బై దెమ్ని ఒమిట్ చేశాడు. అంటే ఆ వేగ్ సబ్జెక్ట్గా దాన్ని తీసేసుకొని ఒమిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ బై దెమ్ లేకపోయినా మీరు స్ట్రక్చరల్గా దీన్ని అబ్జర్వ్ చేయండి, ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్. డన్. బై దెమ్ మెన్షన్ చేయలేదు, యాక్చువల్గా చేయాలి, లేదు అయినా గ్రామాటికల్గా ఒకటే వాక్యం కరెక్ట్ ఉంది మనకు, అది ఆప్షన్ సి అవుతుంది. అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ సెంటెన్స్ టు రైట్ ఎ ప్యాసివ్ ఫామ్. డన్. సో ఇది మనకు 6th క్వశ్చన్ అబౌట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఒకవేళ అక్కడ సమ్ వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి ఉన్నా కానీ మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లో రాయము. ఇక్కడ దేని ఒమిట్ చేయడం జరిగింది, అండర్స్టాండబుల్, పెద్ద ఇష్యూ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద లెటర్ ఫార్మాట్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ వేర్ యాజ్ డేట్, లీవ్ టేకింగ్ అండ్ సిగ్నేచర్ ఆర్ టువర్డ్స్ ద రైట్ మార్జిన్. లెటర్ రైటింగ్ గురించి ఎలాబరేటెడ్గా మనం క్లాసెస్లో నేర్చుకున్నాం. మనకు తెలుసు లెటర్స్ 2 రకాలుగా ఉంటాయి, ఒకటి ఫార్మల్, 2 ఇన్ఫార్మల్. ఒకటి అంటే దాన్ని మనం పర్సనల్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్ అంటాం. బిజినెస్ లెటర్స్ అనేటటువంటి ఒక కేటగిరీ కూడా ఉంది. హవెవర్ ఏ రకమైనటువంటి లెటర్ అయినా సరే 6 పార్ట్స్ ఉంటాయని మీకు నేర్పించాను. ఒకటో పార్ట్ని ద హెడింగ్ అంటారు, రెండవ దాన్ని ద సాల్యూటేషన్ అంటారు, మూడవ పార్ట్ని ద బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు, నెక్స్ట్ 4వ పార్ట్ని ద సబ్స్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ తర్వాత మన పేరు రాస్తాము, దాన్నే మనం సిగ్నేచర్ అంటాం. ఆ తర్వాత టు అడ్రస్ ఉంటుంది, ద సూపర్స్క్రిప్షన్ అంటాం. యూజువల్గా ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే హెడ్డింగ్లో మనం రాయాల్సింది ప్లేస్ని, డేట్ని. డన్. సాల్యుటేషన్లో మనం రాయాల్సింది కర్టియస్ ఓపెనింగ్, కర్టియస్ గ్రీటింగ్స్ అంటాం దాన్ని. సర్, మేడం, మై డియర్ ఫాదర్, మై డియర్ రవి, ఇలాంటివి సాల్యుటేషన్లో వస్తాయి. బాడీ ఆఫ్ ద లెటర్ని 3 to 5 పారాగ్రాఫ్స్లో రాయాలి. 2 పేజెస్లో కూడా రాయవచ్చు, పేజ్ మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదని నేర్పించాను. కానీ కనీసం ఒక పారాగ్రాఫ్ అయినా నెక్స్ట్ పేజ్లో ఉండేటట్టు చూసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అన్నా, లీవ్ టేకింగ్ అన్నా సేమ్. యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, ఇవన్నీ కూడాను సబ్స్క్రిప్షన్లో వస్తాయి. సిగ్నేచర్ అంటే మన నేము, సిగ్నేచర్ ఉంటుంది, దాని తర్వాత మన నేమ్ని రాస్తాం, అది సిగ్నేచర్ పార్ట్లో వస్తుంది. డన్. సూపర్స్క్రిప్షన్ అంటే టు అడ్రస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకంటే ఐడెంటిఫై ద లెటర్ ఫార్మాట్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ వేర్ యాజ్ డేట్, లీవ్ టేకింగ్ అండ్ ద సిగ్నేచర్ ఆర్ టువర్డ్స్ ద రైట్ మార్జిన్. ఇది అఫీషియల్ లెటర్కి సంబంధించినటువంటి ఒక అంశం అని మనం గమనించాలి. డన్. ఇక్కడ హెడింగ్ ఫస్ట్ పార్ట్, ప్లేస్, డేట్ వస్తుంది. తర్వాత ఫ్రమ్ టు లెఫ్ట్ సైడ్ మార్జిన్కి వస్తాయి. తర్వాత మనకు బాడీ ఆఫ్ ద లెటర్, తర్వాత సబ్స్క్రిప్షన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, దాని కింద మనకు సిగ్నేచర్ ఉంటుంది. డన్. అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసాయి, ప్లేస్ అండ్ డేట్ ఏమో రైట్కి వచ్చింది, లీవ్ టేకింగ్ అంటే సబ్స్క్రిప్షను, సిగ్నేచర్ ఏమో రైట్ సైడ్ వచ్చాయి. ఇలా కొన్ని పార్ట్స్ ఆఫ్ ద లెటర్ లెఫ్ట్ సైడ్ మార్జిన్కి, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద లెటర్ రైట్ సైడ్ మార్జిన్కి ఉంటే దాన్ని మనం ట్రెడిషనల్ ఫార్మాట్ అంటాం. దాన్ని ఇంకొంచెం మనం ప్రాపర్గా వాడాలంటే ఇండెంటెడ్ ఫార్మాట్ అంటారని గమనించాలి. దీన్ని ఏమంటారు, ట్రెడిషనల్ ఫార్మాట్ అంటారు. మరి ఇక్కడ 2 ఫార్మాట్స్ కనబడుతున్నాయి, బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ అని. అంటే ఏంటి సార్, మీరు పార్ట్స్ ఆఫ్ ద లెటర్ని కనుక తీసుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లేస్ని రాస్తారు హైదరాబాద్, ఒక డేట్ మాత్రమే రైట్ సైడ్ మార్జిన్ వైపు రాస్తారు. ఆ తర్వాత మిగతా అన్నీ కూడాను ఈ సైడ్ మార్జిన్కి వస్తాయి. యువర్స్ ఫెయిత్ఫుల్ ఇటే వస్తుంది, సిగ్నేచర్ కూడా ఇటే వస్తుంది, సాల్యుటేషన్ ఇక్కడ ఎస్ఆర్ లేదా మేడం కూడా ఇటే వచ్చేస్తుంది. ఒక డేట్ మాత్రం ఇటు రాస్తాం. దీన్ని బ్లాక్డ్ అంటారు, బ్లాక్డ్ ఫార్మాట్ అంటారు. ఒక డేట్ మాత్రమే రైట్ సైడ్ మార్జిన్ వైపు వెళ్తుంది. ఈ డేట్ కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్, అన్నీ లెఫ్ట్ సైడ్ మార్జిన్కి వచ్చేస్తాయి. ప్లేస్, డేట్, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనే సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్ అన్నీ లెఫ్ట్ సైడ్ మార్జిన్కి వచ్చేస్తాయి. దీన్ని ఫుల్లీ బ్లాక్డ్ అంటారు. దీన్ని
ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. సమ్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ ఆర్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మార్జిన్ అండ్ సమ్ ఆర్ టువర్డ్స్ ద రైట్ సైడ్ మార్జిన్. దట్ పర్టిక్యులర్ ఫార్మాట్ ఈజ్ నోన్ యాజ్ ట్రెడిషనల్ ఫార్మాట్. దాన్ని ఇండెంటెడ్ ఫార్మాట్ అంటారు. ఒకవేళ ఓన్లీ డేట్ ఈస్ టువర్డ్స్ ద రైట్ సైడ్, ఓకేనా, రైట్ సైడ్ మార్జిన్, దట్ ఈస్ నోన్ యాజ్ బ్లాక్డ్ ఫార్మాట్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మార్జిన్, ఓకేనా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. ఈ విషయాలను మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా మీకు ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండెంటెడ్ ఫార్మాట్. ఎందుకంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు పర్సనల్ లెటర్ తీసుకున్నా మీ యొక్క ఏదైతే సూపర్స్క్రిప్షన్ ఉంటుందో, అంటే టు అడ్రస్ ఉంటుందో, అది ఇక్కడే రాస్తాం లెఫ్ట్ సైడ్ మార్జిన్కే. సో మీరు అక్కడ గమనించాల్సింది, లెఫ్ట్ సైడ్ మార్జిన్లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటే దాన్ని మనం ఏ ఫార్మాట్ అంటాం అన్నాడు, ఇండెంటెడ్ ఫార్మాట్ అంటారు. లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్లాస్ ఎలాబరేటెడ్గా ఉంది, అది కూడా వినొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ రూపంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి మనకు ఉన్నటువంటి ప్రొనౌన్స్. అవి సబ్జెక్టివ్ కేసులో ఉన్నాయి. ఆబ్జెక్టివ్ కేసులో ఐని మీగా, వీని అస్గా మారుస్తాం, యూ యూగానే ఉంటుంది, దే దెమ్గా మారుతుంది, హీ హిమ్గా మారుతుంది, షీ హర్గా మారుతుంది, ఇట్ మారదు, అలానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఒక పేరు ఇక్కడ ఉన్నా కానీ సబ్జెక్ట్ రూపంలో అది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తే మారదు, అలానే ఉంటుంది. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆబ్జెక్టివ్గా ఏది ఉందని అడుగుతున్నాడు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా ఏది ఉందని అడుగుతున్నాడు. దేర్ అనేటటువంటిది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రొనౌన్ కాదు, పొసెసివ్ అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దెయిర్స్ అని ఉంది, ఇది పొసెసివ్ ప్రొనౌన్ అని గుర్తుపెట్టుకోండి, పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దెమ్సెల్వ్స్ ఉంది. దెమ్సెల్వ్స్ అనేది దీన్నే మనం రెండు రకాలుగా డిఫైన్ చేయవచ్చు. దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా చెప్పొచ్చు, లేదా ఎంఫెటిక్ ప్రొనౌన్గా చెప్పొచ్చు. యాప్లో ఎలాబరేటెడ్గా ఈ విషయాలను మనం డిస్కస్ చేసాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన అన్ని అంశాలు. యాప్లో ప్రతి క్లాస్ అప్డేట్ చేయబడుతుంది, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయబడుతుంది కదా. ఆ అంశాలను కూడా నోట్ డౌన్ చేయండి, నేర్చుకోండి. దెమ్ అనేటటువంటిది ఆబ్జెక్టివ్ కేస్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందని గమనించాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను ఈ విషయాన్ని టేకప్ చేస్తే టేక్స్ టూ లాంగ్ అండి. నేను ఇప్పుడు ఎందుకు దేర్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అంటారు, ఎందుకు దేర్స్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటారు అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దట్ టేక్స్ మీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. హవెవర్ ఆ విషయాలను ఆల్రెడీ నేను యాప్లో నేర్పించేశాను, మీరు ఒకసారి వినొచ్చు. యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయాలను. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఇఫ్తో స్టార్ట్ అవుతుంది, లేదా అన్లెస్తో స్టార్ట్ అవుతుంది, లేదా వెన్తో కూడా కండిషనల్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనకు కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్ ఏదో కావాలి. కండిషనల్ సెంటెన్సెస్ మనకు తెలుసు మేజర్గా 3, 4వది కూడా ఉంది జీరో కండిషనల్ సెంటెన్సెస్ అని. ఇచ్చిన హింట్ ప్రకారం ఐడెంటిఫై చేయాలి. ఇది మెయిన్ క్లాస్ పార్ట్, ఓకేనా, ఇంతవరకు. ఇక్కడ నుంచి ఇఫ్ క్లాస్ పార్ట్ ఉంది, డన్. ఇప్పుడు మనం ఇఫ్ క్లాస్ పార్ట్ ఆధారంగా మెయిన్ క్లాస్నైనా మార్చుకోవచ్చు, మెయిన్ క్లాస్ ఆధారంగా ఇఫ్ క్లాస్నైనా చూడవచ్చు. బట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే దీంతో చూద్దాం. ఇక్కడ విల్ బీ ఉందంటే ఇది ఖచ్చితంగా పాస్తో రాదు, సో ఇది కరెక్ట్ కాదు. యూ వుడ్ బీ లేట్, ఇక్కడ వుడ్ ఉంది, పర్లేదు, ఓకేనా. ఇక్కడ డోంట్ గెట్ అనేటటువంటి ప్రెజెంట్ ఉంది, ఈ కాంబినేషన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వుడ్ ఇఫ్ క్లాస్ 2లో వస్తుంది, డోంట్ ఇఫ్ క్లాస్ 1లో వస్తుంది, సో ఇది సెట్ కాదు. యూ విల్ బీ లేట్ ఫర్ వర్క్ ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ నౌ, ఇది ప్రాపర్గా ఉంది చూసుకోండి, ఓకేనా. ఇది ఇఫ్ క్లాస్ 1లో ఉంది. ఇఫ్ క్లాస్ 1లో ఇఫ్ క్లాస్ పార్ట్లో ఏముంటుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాన్నే ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటాం. డోంట్ గెట్ అనేటటువంటి ప్రెజెంట్ సింపుల్ ఉంది అక్కడ, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ ఫామ్లో ఉంది. ఇక్కడ మనకు విల్ కనబడుతుంది, విల్ బీ లేట్ ఫర్ వర్క్. సో ప్రాపర్ ఆన్సర్గా మనం సిని పెట్టవచ్చు. యూ వుడ్ హ్యావ్ బీన్ ఫర్ వర్క్, ఇది అసలు సెట్ అయ్యేటటువంటి ఆప్షనే కానే కాదు. సో ఆప్షన్ సి గుర్తుపెట్టుకోండి. యూ విల్ బీ లేట్ ఫర్ వర్క్ ఇఫ్ యూ డోంట్ గెట్ అప్ నౌ. ఇప్పుడు నువ్వు కనుక లేవకపోతే నువ్వు లేట్ అయిపోతావు వర్క్ అనేటటువంటి మీనింగ్లో వాడాం. కేవలం స్ట్రక్చర్ ఆధారంగానే మనం దీన్ని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అని గమనించండి. ప్రీవియస్ క్లాసెస్లో దీని రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా టెన్సెస్కి సంబంధించినటువంటి 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇలాంటి విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నెక్స్ట్ చూద్దాం. ఒక డిఫరెంట్ ఫార్మాట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ కనబడుతుంది. షీ రోట్ బెటర్ దాన్ షీ స్పోక్ అని.
యూజువల్గా మనకు ఇలా వర్బ్స్తో కాకుండా, ఓకేనా, ఇలా పెద్దగా వర్బ్స్తో కాకుండా అడ్జెక్టివ్స్ తోటే మనల్ని ఎక్కువగా టెస్ట్ చేస్తూ ఉంటాడు. లైక్ బెటర్ ఉంది, షీఈస్ బెటర్ దాన్ గీత, షీఈస్ బెటర్ దాన్ సునీత, ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం కనబడుతుందంటే షీ రోట్ బెటర్ దాన్ షీ స్పోక్, ఆమె మాట్లాడడం కంటే కూడాను బాగా రాసింది అనేటటువంటి మీనింగ్లో ఈ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ డిగ్రీ కావాలి. ఈక్వల్ కంపారిజన్, ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఉందంటే పాజిటివ్ డిగ్రీలో యాజ్, అడ్జెక్టివ్, యాజ్ ఉండాలి, అర్థమైందా? లేదా ఓల్డ్ మెథడ్లో అయితే సో, అడ్జెక్టివ్, యాజ్ కూడా ఉంటుంది. ఈ రెండు స్ట్రక్చర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ అనగానే బెటర్ యొక్క పాజిటివ్ డిగ్రీ ఏమొస్తుంది, గుడ్, తర్వాత కంపారేటివ్ బెటర్, సూపర్లేటివ్ బెస్ట్. కేవలం గుడ్ అనే పదానికే కాకుండా వెల్ అనే పదానికి కూడా బెటర్, బెస్ట్లు కంపారేటివ్గా, సూపర్లేటివ్గా పనిచేస్తాయి. కరెక్ట్గా ఆ లాజిక్ని వాడితే ఎక్కడ వెల్ ఉందో చూసుకోండి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బెస్ట్ అనేది సూపర్లేటివ్, మనల్ని అడిగిందేమో పాజిటివ్, ఎక్కడుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇలా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. అయినా ఈ ఆప్షన్ని సరిగా చదువుదాం. షీ డిడ్ నాట్ స్పీక్ సో వెల్ యాజ్ షీ రోట్. ఆమె అంత బాగా మాట్లాడలేదు కానీ బాగా రాసింది, రాసినంతగా మాట్లాడలేకపోయిందనే మీనింగ్లో ఇది ఉందని గమనించాలి. ఇక్కడ సో, అడ్జెక్టివ్, యాజ్. ఇది షీ డిడ్ నాట్ స్పీక్ సో వెల్ యాజ్ షీ రోట్. యూజువల్గా ఇలా వర్బ్స్ని మెన్షన్ చేసినప్పుడు మనం సో, అడ్జెక్టివ్, యాజ్ అనేటటువంటి ఫార్మాట్ని రాస్తూ ఉంటాం. ఇది వెరీ రేర్ క్వశ్చన్, కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఇలా మీకు వర్బ్స్ తోటి కనుక కంపారిజన్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఇలా వర్బ్స్తో ఒక డిగ్రీని అడిగినప్పుడు, అంటే ఇలా మనల్ని డిగ్రీ చేంజ్ చేయమన్నప్పుడు ఆప్షన్ని జాగ్రత్తగా చూడాలి. ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుందో అని ఆన్సర్ చేయాలి. మిగతా ఆప్షన్స్ అస్సలు సెట్ కావండి, మీరు చదివినా మీకు తెలిసిపోద్ది. కొంచెం ఈ క్వశ్చన్ని నోట్ డౌన్ చేసి పెట్టండి, ఎందుకన్నా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ ఏ ప్లెజర్, ఐడెంటిఫై ద లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్. ఎప్పుడు మనం ఇట్స్ ఏ ప్లెజర్ అంటామట. రెస్పాండింగ్ టు అపాలజీ, ఎవరైనా ఐఎమ్ సారీ అంటే మనం ఏమనాలి, ఇట్స్ ఆల్ రైట్ అంటాం. ఓకే, అవతలోళ్ళు సారీ అని చెప్తే మీరు ఆనందపడుతున్నారంటే అది కరెక్ట్ కాదు కదా. సారీ అంటే అమ్మయ్య నువ్వు సారీ చెప్పినావు నేను హ్యాపీ అంటారా, అనలేం కదా. ఇట్స్ ఆల్ రైట్ అంటాం. నెక్స్ట్ థ్యాంకింగ్ అంటే మనమే థ్యాంక్స్ చెప్పడం. సో అప్పుడు ఏమొస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. మనమే థ్యాంక్ యూ అన్నప్పుడు మనం థ్యాంకింగ్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ అంటాం. యాక్సెప్టింగ్ అండ్ అపాలజీ, ఓకేనా. యాక్సెప్టింగ్ అండ్ అపాలజీ అన్నప్పుడు ఇట్స్ ఆల్ రైట్, నెవర్ మైండ్ ఇలాంటివి వాడతాం. ఇక్కడ చూడండి, రెస్పాండింగ్ టు థ్యాంక్స్, ఎవరైనా థ్యాంక్స్ అని చెప్తే మనం ఇట్స్ ఏ ప్లెజర్ అంటాం, లేదా యూ ఆర్ వెల్కమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ డోంట్ మెన్షన్ ఇట్ అంటాం. మనం దీన్ని కష్టపడి షార్ట్ ఫామ్లో తయారు చేయలేదు, నో మెన్షన్ అని. నో మెన్షన్ కాదు, డోంట్ మెన్షన్ ఇట్ని మనం నో మెన్షన్ చేసాం, నో మెన్షన్ ఉండదు. ఇంకేమనొచ్చు, నాట్ ఎట్ ఆల్. ఎవరైనా మీకు థ్యాంక్ యూ అని చెప్తే యు ఆర్ వెల్కమ్, డోంట్ మెన్షన్ ఇట్, నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఏ ప్లెజర్ హెల్పింగ్ యూ అనేటటువంటి ఇలాంటి రెస్పాన్సెస్ని మనం వాడవచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది, రెస్పాండింగ్ టు థ్యాంక్స్ అని. ఈ క్వశ్చన్ స్పెల్లింగ్స్ నుంచి వచ్చింది, దీన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ది పిక్చరెస్క్. పిక్చరెస్క్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అండి, ఫస్ట్లోనే కరెక్ట్ ఉంది. ఇది యూజువల్గా అట్రాక్టివ్గా ఉన్న విషయాలను చెప్పడానికి వాడతాం. స్పెషల్గా ఏదైనా ఒక ఓల్డ్ బిల్డింగ్ని కానీ, ఓకే, ఏదైనా ఓల్డ్ బిల్డింగ్ లేదా ఓల్డ్ ప్లేస్ని సూచిస్తూ బాగా ఉంది అని చెప్పడాన్ని, అట్రాక్టివ్గా ఉందని చెప్పడానికి పిక్చరెస్క్ అనే పదాన్ని వాడతాం. స్పెల్లింగ్ చూసుకోండి, పిక్చర్ యాస్టీస్గా వచ్చింది, SQUE. ఇంగ్లీష్లో క్యూ రాయగానే యూ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. డన్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేట్స్. ఎన్క్యాప్సులేట్స్ అంటే ఇక్కడ ఓ కాదు ఏ ఉండాలి. ఎన్క్యాప్సులేట్స్ అంటే టు సమ్ అప్ లేదా టు కవర్ కంప్లీట్లీ. ఏదైనా ఒక పెద్ద కంటైనర్లో చిన్న కంటైనర్ లేదా చిన్న బాక్స్ ఏదైనా దానిలోకి పెట్టేస్తే దాన్ని కూడా ఎన్క్యాప్సులేట్ అంటారు. హవెవర్ ద ఒరిజినల్ మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి, టు సమ్ అప్, టు కవర్ కంప్లీట్లీ అని. నెక్స్ట్ కరేసింగ్. కరేసింగ్లో ఎస్లు రెండు ఉండాలి, ఇక్కడ డబల్ ఎస్ ఉండాలి. కరేసింగ్ అంటే టు టచ్ ఇన్ ఏ జెంటిల్ ఆర్ లవింగ్ వే. టు టచ్ ఇన్ ఏ జెంటిల్ ఆర్ లవింగ్ వే ఈజ్ నోన్ యాజ్ కరేసింగ్.
డబల్ ఎస్ ఉండాలి. ఇక్కడ ఈ పదంలో ఇన్ఎక్స్ప్లికబుల్లో ఇక్కడ ఐ కాదు ఏ ఉండాలని గమనించండి. ఓకేనా, CABLE ఉండాలి. దీని మీనింగ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అన్నట్టు, సంథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. దేన్నైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాన్ని మనం ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇందులో ద రైట్ స్పెల్లింగ్ ఆప్షన్ ఏలో ఉంది, పిక్చరెస్క్. దాని మీనింగ్స్ కూడా మనం మిగతా పదాల కరెక్ట్ స్పెల్లింగ్తో పాటుగా వాటి సినోనిమ్స్ని కూడా చూసాం, సో దట్ మనకు నెక్స్ట్ ఎగ్జామినేషన్స్లో ఎక్కడైనా ఉపయోగపడతాయని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అడగబడ్డటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకు హుర్రా అనేటటువంటి ఒక ఇంటర్జెక్షన్ కూడా కనబడుతుంది. లిండా సెడ్ హుర్రా ఐ హ్యావ్ వన్ ద లాటరీ. ఆమె ఆనందంలో వేసినటువంటి కేక్ అనే హుర్రా. ఓకేనా, గెలుపు కేకను బ్రావో అంటాం. హవెవర్ ఇక్కడ ఈ ఇంటర్జెక్షన్ కనబడుతుందంటే రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లెయిమ్డ్గా మారాలి. ఇది ఆనందంతో వచ్చినటువంటి కేక కాబట్టి విత్ జాయ్ అని యాడ్ చేసినా పర్వాలేదు. లిండా ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, కనెక్టింగ్ వర్డ్ వచ్చేసి దట్ ఉండాలి. నెక్స్ట్ ఈ ఐ ఎవరు అంటే లిండా కాబట్టి షీ వస్తుంది. ఈ హుర్రా మనం రాయనక్కర్లేదు, ఎందుకంటే మనం అరవట్లేమండి, ఆమె ఆనందంలో వేసినటువంటి కేక్ అది. హవెవర్ దట్ షీ హ్యావ్ ఏమవుతుంది, హ్యాడ్ అవుతుంది. ఆల్రెడీ V3 ఉంది, 1 ద లాటరీ. ఇది మనకు కావాల్సినటువంటి ఆప్షన్. వెతుకుదామా? లిండా ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ. లిండా ఎక్స్క్లెయిమ్డ్ దట్ షీ హ్యాజ్ రాదు, ఎందుకంటే పాస్లో మార్చాలి. లిండా ఎక్స్క్లెయిమ్డ్ ఇఫ్ షీ హ్యాడ్. ఇఫ్ అనేటటువంటిది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి కనెక్టింగ్ వర్డ్, అది కూడా SR నో క్వశ్చన్స్, ఆర్డినరీ క్వశ్చన్స్కి అది కనెక్టింగ్ వర్డ్గా ఉంటుంది. ఇఫ్ లేదా వెదర్. ఇచ్చిందేమో ఇంటర్జెక్షన్ కదా, అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, మనకి ఇది అక్కర్లేదు. లిండా ఎక్స్క్లెయిమ్డ్ దట్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ, ఇది మనకు కొంచెం దగ్గరలో ఉంది, హోల్డ్లో పెడదాం దీన్ని. నెక్స్ట్ లిండా ఎక్స్క్లెయిమ్డ్, మళ్ళీ ఇఫ్ వచ్చేసింది, ఇది అస్సలే అక్కర్లేదు. సో లిండా ఎక్స్క్లెయిమ్డ్ దట్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ ఇక్కడ మీరు చెప్పినట్టుగా విత్ జాయ్ లేదుగా సార్, లేకున్నా ప్రాపర్ ఆన్సర్ ఇక్కడ కనబడుతుంది. యాక్చువల్గా లెక్క ప్రకారం విత్ జాయ్ ఉండాలి. నా ఉద్దేశం లేదా నా ఎయిమ్, నా గోల్ ఏంటంటే మీకు ప్రాపర్గా ఒక ఆన్సర్ని పూర్తి స్థాయిలో చెప్పడమే. రేపన్నాడు అది ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కదా. అవివా లిండా ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ. విత్ జాయ్ ఆప్షన్స్లో లేదు, అయినా ఇది మనకు కావాల్సినటువంటి ప్రాపర్ ఆన్సర్గా కనబడుతుంది. డన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్లెస్ యూ వర్క్ హార్డర్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్వర్బ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి. మీకు ఆల్రెడీ నేను నేర్పించాను డ్యూరింగ్ క్లాజెస్ ఇన్ యాప్ అండి. మీకు యాప్లో నేర్పించినప్పుడు ఏం చెప్పాను, యాడ్వర్బ్ క్లాజెస్ అనేటటువంటివి యూజువల్గా సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్లో ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఇలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో యాడ్వర్బ్ క్లాజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో ఇఫ్ లేదా అన్లెస్ మనకు కనబడుతుంది, అన్లెస్ యూ వర్క్ హార్డర్ అనేటటువంటిది ఇదొక సబార్డినేటింగ్ క్లాజ్. అక్కడ ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, దాన్నే మనం క్లాజ్గా పేరు పెట్టినప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్ ఉంది, మనకు సంబంధం లేదు, మనల్ని అడిగింది యాడ్వర్బ్ క్లాజ్ ఎక్కడ ఉందని. అన్లెస్ యూ వర్క్ హార్డర్ అనేది ఆప్షన్ బిలో ఉంది. యూ విల్ ఫెయిల్ అనేది మెయిన్ క్లాజ్. ఓకేనా, అన్లెస్ యూ విల్ ఫెయిల్ అసలు అక్కడ లేనే లేదు. మీరు సబార్డినేటింగ్ క్లాజ్ రాస్తున్నారంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాల్సిందే, దానికి కలుపుకొనే క్లాజ్ని రాయాలి. ఇక్కడ అన్లెస్ని మిస్ చేశాడు, ఇది మనం క్లాజ్ అనడానికి వీల్లేదు. మరి ఖచ్చితంగా సబార్డినేటింగ్ క్లాజ్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాల్సిందే. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందని గమనించాలి. దీన్ని యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. ఇఫ్తో కానీ అన్లెస్తో కానీ స్టార్ట్ అయినటువంటి కండిషన్స్ని యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్స్ అంటామని గుర్తుపెట్టుకోండి. క్లాజెస్కి వచ్చేసరికి ఆ పేరు అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ పర్సన్ విత్ లీన్ మస్క్యులర్ బాడీ అండ్ నాట్ మచ్ ఫ్యాట్. లీన్గా మస్క్యులర్ బాడీ, ఎక్కువగా ఫ్యాట్గా లేనటువంటి వ్యక్తిని ఏమంటాం? ఆ వ్యక్తిని ఎక్టోమార్ఫ్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ. ఇంకొక మీనింగ్ గుర్తుపెట్టుకోండి, స్లెండర్ ఫిజిక్ అని. స్లెండర్ ఫిజిక్ని అంటే కొంచెం లీన్గా మస్క్యులర్గా ఉన్నటువంటి ఫిజిక్ని ఎక్టోమార్ఫ్ అంటారు. నెక్స్ట్ ఎండోమార్ఫ్. ఎండోమార్ఫ్ అంటే సాఫ్ట్ అండ్ రౌండ్ షేప్గా ఉన్నటువంటి ఫిజిక్ని మనం ఎండోమార్ఫ్ అంటారని గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్ లేదా రౌండ్ షేప్లో ఉంటే ఎండోమార్ఫ్. నెక్స్ట్ పాలీమార్ఫ్.
పాలిమార్ఫ్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్, ఒకే థింగ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ని పాలి అంటారు. పాలి అంటే ఆల్రెడీ చెప్పాను మెనీ అని. నెక్స్ట్ అమార్ఫస్. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ స్ట్రక్చర్, హ్యావింగ్ నో డెఫినెట్ ఫార్మ్ ఆర్ స్ట్రక్చర్. ఒక పర్టికులర్ ఫామ్ని, డెఫినెట్ ఫామ్ని, స్ట్రక్చర్ని లేకపోవడం, కలిగి లేకపోవడాన్ని అమార్ఫస్ అంటారు. ఇక్కడ లీన్ మస్క్యులర్ బాడీని మనం ఎక్టోమార్ఫ్ అంటారు. ఆప్షన్ ఏ ఇది గుర్తుపెట్టుకోండి. అ పర్సన్ విత్ లీన్ అండ్ మస్క్యులర్ బాడీ నాట్ మచ్ ఫ్యాట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్టోమార్ఫ్. డన్. మిగతా ఆప్షన్స్ని కూడా ఖచ్చితంగా నోట్ డౌన్ చేయండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో దట్ యూ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని కాంకర్డ్ అంటారని కూడా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని ఇంగ్లీష్ గ్రామర్లో ఏమంటారు? కాంకర్డ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ హ్యాజ్ అరైవ్డ్. మీకు ఆల్రెడీ నేను 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర ఈ విషయాన్ని నేర్పించాను. ఇది 2 డెసిగ్నేషన్స్కి సంబంధించినటువంటిది. రెండో వాక్యం చూద్దామా? ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ వాజ్ అరైవ్డ్. వాజ్ అరైవ్డ్ అసలు ఇలాంటి స్ట్రక్చరే ఉండదు. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ హ్యావ్ అరైవ్డ్. ద ఫేమస్ సింగర్, కంపోజర్ తర్వాత హ్యావ్ ఉంది. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ విల్ అరైవ్డా. విల్ అరైవ్డ్ ఏంటండి? విల్ తర్వాత V1 ఉండాలి కదా మనకు. ఇది ఎక్కడ వస్తుంది? సో మనకు 2 ఆప్షన్స్ అక్కర్లేదు. బి అక్కర్లేదు, డి అక్కర్లేదు. ఏ, సి చూద్దాం. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్. ఈ ఫేమస్ సింగరు, కంపోజర్ అంతా కలుపుకుంటే ఒకటే వ్యక్తి. ఎలా ఐడెంటిఫై చేసాము? ఇక్కడ దాలేదు కాబట్టి ఇక్కడ హ్యాజ్ అరైవ్డ్ అనే ఏకవచనం ఉంది, హ్యాజ్ ఉంది కాబట్టి నో ఇష్యూస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి చూద్దామా? ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ హ్యావ్ అరైవ్డా. ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ ఒకటే వ్యక్తి. ఎలా తెలిసింది? ఒకదాని ముందే దా ఉంది, దీని ముందు లేదు కాబట్టి సింగులర్. అందుకే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అయింది. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ కావాలంటే ఇక్కడ కూడా దా ఉండాలి. ద ఫేమస్ సింగర్ అండ్ ద కంపోజర్ అంటే ఫేమస్ సింగర్ వేరు, కంపోజర్ వేరు, ఇద్దరు వేరే వేరే వ్యక్తులు కాబట్టి అప్పుడు హ్యావ్ పెట్టుకోవచ్చు. కానీ సింగర్ అతడే, కంపోజర్ అతడే అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ వర్బ్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ లేదు కాబట్టి ఒకే వ్యక్తికి ఆపాదించబడ్డటువంటి 2 డెసిగ్నేషన్స్గా మనం గమనించాలి. ఇది ఆల్రెడీ మీకు నేర్పించినటువంటి విషయం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆధారంగా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. సిరి వాంట్స్ 50 రూపీస్. దీన్ని ఏం చేయాలి? చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ద నెగటివ్ డిక్లరేటివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, అసర్టివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా సేమ్. ఇవి 2 రకాలని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, అవునా? ఏంటేంటివి? ఒకటో రకాన్నేమో మనం ఏమంటున్నాం? అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటాం, అఫర్మేటివ్. రెండవ దాన్ని నెగటివ్ అంటాం. అఫర్మేటివ్ అన్నా, పాజిటివ్ అన్నా సేమ్. అసర్టివ్ లేదా స్టేట్మెంట్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ని 2 రకాలుగా డివైడ్ చేసాం. అఫర్మేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అన్నా, పాజిటివ్ సెంటెన్సెస్ అన్నా సేమ్. మనల్ని ఏమడిగాడు? నెగటివ్గా ఉన్న వాక్యం అంటే మనకేం కావాలి? నాట్ కావాలి. ఇచ్చిన వాక్యంలో ఎక్కడ నాట్ ఉందో? సిరి వాంట్స్ 50 రూపీస్ డజంట్ షీ. ఇదేమో క్వశ్చన్ ట్యాగ్ ఫామ్, మనకు కావాల్సిందేమో డిక్లరేటివ్ ఫామ్. సో ఇది అక్కర్లేదు. డస్ సిరి వాంట్స్ 50 రూపీస్, ఇది ఇంటరాగేటివ్ పైన ఇందులో ఒక రాంగ్ ఉంది. వాంట్స్ ఉండకూడదు, వాంట్ ఉండాలి. ఎందుకు? డస్ వాడినప్పుడు V1 చివరన ఎస్ లేదా ఎస్ వాడకూడదు కాబట్టి. అయినా ఇది క్వశ్చన్ ఫాము, ఇంటరాగేటివ్ ఫాము, క్లోజ్డ్ క్వశ్చన్ ఫాము. అయినా మనకు ఆల్ టుగెదర్ డిఫరెంట్ అయిపోద్ది. ఇదేమో క్వశ్చన్ ఫామ్లో, మనకేమో డిక్లరేటివ్ ఫామ్ కావాలి, అది నెగిటివే. సిరి డజంట్ వాంట్ 50 రూపీస్. డస్ వచ్చింది, నాట్ వచ్చింది. ఇక్కడ V1 చివరన ఎస్ లేదా ఎస్ వాడబడలేదు, ఎందుకంటే డస్ వాడబడింది కాబట్టి ఇది ప్రాపర్గా నెగిటివ్ ఫామ్ మనకు కనబడుతుంది. సిరి డింట్ వాంట్ 50 రూపీస్, ఇది కరెక్టే మనకు కూడా, కానీ ఇచ్చిన వాక్యం ఏమో V1తో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇక్కడేమో డింట్ అనేటటువంటిది పాస్ట్, సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి వర్బ్ ఉంది కాబట్టి మనకి ఇది సెట్ కాదు. ఇది మీకు ఆన్సర్ కావాలంటే సిరి వాంటెడ్
50 రూపీస్ ఉండుంటే సిరి డెంట్ వాంట్ 50 రూపీస్ అనే ఆప్షన్ని మనం పెట్టేవాళ్ళం. కానీ అక్కడ వాంట్స్ ఉంది కాబట్టి మనం పెట్టాల్సినటువంటి రైట్ ఆన్సర్ చేసి ఆప్షన్ సి, సిరి డజంట్ వాంట్ 50 రూపీస్. దట్ ఈజ్ యువర్ నెగటివ్ డిక్లరేటివ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్నే నెగటివ్ స్టేట్మెంట్ అంటాం, దీన్నే నెగటివ్ అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రివర్ హ్యాడ్ డ్రైడ్ అప్, రివర్ ఎండిపోయిందట. డాష్ దే డిసైడెడ్ టు క్యాన్సల్ ద ఫెరీ బోట్. ఫెరీ బోట్ అంటే రివర్కి వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తీసుకెళ్తుంది, గూడ్స్ని కానీ వ్యక్తుల్ని కానీ క్యారీ చేస్తుంది. గోదావరి పైన మనం చూస్తూ ఉంటాం, పంటి అంటాం దాన్నే మనం. అర్థమైందా? ఇక్కడ రివర్ ఎండిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఫెరీ బోట్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సినటువంటి లింకర్ ఏంటి? లింకర్స్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పాను మీకు. యాడ్వర్బ్ని లింకర్ అంటారు, ప్రెపోజిషన్ని లింకర్గా వాడవచ్చు. అర్థమైందా? అదేవిధంగా కంజంక్షన్ని కూడా లింకర్గా వాడవచ్చు. ఈ మూడింటిని లింకర్స్గా వాడవచ్చు. లింకర్స్ని మీరు ఆన్సర్ చేయాలంటే కాంటెక్స్చువల్గా మీనింగ్ తెలిసి ఉండాలండి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యం యొక్క మీనింగ్ తెలిస్తే తప్ప మీరు లింకర్స్ని ఆన్సర్ చేయలేరు. అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి. అప్పుడు మీరు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. నాలాంటి వ్యక్తి ఇలాంటి వాక్యాలు ఇచ్చేసి దాని మీనింగ్ని చెప్పేస్తాడు, ఈ లింకర్ సెట్ అవుతుందని చెప్తాడు. అర్థమైందా? కానీ ఆ టైంలో ఇచ్చిన వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే లింకర్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుందండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ లింకర్స్. డన్. ఇన్సిడెంట్లీ, ఇక్కడ ఇన్సిడెంటలీ అని పెట్టాలంటే అది ఇన్సిడెంటలీ కాదు కదా, కావాలని జరిగినటువంటిది కాబట్టి ఇక్కడ ఇన్సిడెంటలీ కాదు. ఇన్స్టెడ్ అంటే బదులుగా, రివర్ ఎండిపోయింది బదులుగా, మీనింగ్ రావట్లేదు. దేర్ ఫోర్ అందుకే, ఓకేనా, రివర్ ఎండిపోయింది అందుకే దే డిసైడెడ్ టు క్యాన్సల్ ద ఫెరీ బోట్. ఇది ప్రాపర్గా కనబడుతున్న లింకర్. బిసైడ్స్ అంటే మోర్ ఓవర్, ఇంకా అనే మీనింగ్ ఇస్తుంది. అక్కడ ఇంకా, మోర్ ఓవర్, అడిషన్ టు అనే మీనింగ్ రావట్లేదు కాబట్టి దేర్ ఫోర్ అనే కంజంక్షన్ సెట్ అవుతుంది. ఆ లింకర్ అనేది ఇక్కడ సిలో ఉంది, అందుకే అనే మీనింగ్ ఇస్తుంది. ద రివర్ హ్యాడ్ డ్రైడ్ అప్ దేర్ ఫోర్ దే డిసైడెడ్ టు క్యాన్సల్ ద ఫెరీ బోట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, లింకర్స్ అనేటటువంటివి ఈజీ అండి వెన్ యూ అండర్స్టాండ్ ద సెంటెన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డూ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ లింకర్స్ ఆల్సో ఇన్ నియర్ ఫ్యూచర్ అండి. హవెవర్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్స్ నుంచి ఇవ్వబడ్డటువంటి ఈ క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. బేసిక్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్. ఐ నో డాష్ గుడ్ రెస్టారెంట్, షల్ ఐ రిజర్వ్ డాష్ టేబుల్ ఫర్ యూ టునైట్. నాకు ఒక మంచి రెస్టారెంట్ తెలుసు, నీకు టేబుల్ని బుక్ చేయమంటావా? ఇక్కడ ఒక రెస్టారెంట్, ఏ గుడ్ రెస్టారెంట్, ఏ టేబుల్, ఒక టేబుల్ని బుక్ చేయడం. సార్ దా టేబుల్ అనొచ్చుగా సార్ అంటే దిస్ లేదా దట్ అనే మీనింగ్ రావట్లేదు కదా. నీకు ఆ టేబుల్ బుక్ చేయమంటావా, ఈ టేబుల్ బుక్ చేయమంటావా కాదు, నీకు టేబుల్ బుక్ చేయమంటావా, ఎనీ టేబుల్. అర్థమైందా? సో ఏ మరియు ఏ అనేటటువంటిది చాలా బేసిక్ క్వశ్చన్, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేని క్వశ్చన్ ఆప్షన్ ఏలో ఉంది, ఏ మరియు ఏ అనేటటువంటిది. డన్. సో ఐ నో ఏ గుడ్ రెస్టారెంట్, షల్ ఐ రిజర్వ్ ఏ టేబుల్ ఫర్ యూ టునైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఐ లివ్డ్ ఇన్ జర్మనీ ఐ డాష్ వాక్ టు మార్కెట్ ఎవ్రీ మార్నింగ్. నేను ఎప్పుడైతే జర్మనీలో ఉన్నానో నేనేం చేసేదంటే మార్కెట్కి వాక్ చేస్తూ వెళ్ళేదట. ఇది మోడల్ వర్బ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా, మోడల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మైట్ అనేటటువంటిది లెస్ పాసిబిలిటీని తెలుపుతుందనే విషయాన్ని మీకు ఆల్రెడీ నేర్పించాను. ఓకేనా, లెస్ పాసిబిలిటీని తెలుపుతుంది. ఇక్కడ ఐ మైట్ వాక్ కాదు, ఎందుకంటే ఆయన ఏదో ఒక పని ఆయన చేసేవాడనే మీనింగ్లో వాడుతున్నాడు. ఐ యూస్ టు అంటే ఇక్కడ యూజ్డ్ ఉండాలి, ఇది రాదు. ఇది ప్రాపర్ ఆప్షన్ ఉంది, ఐ యూస్ టు వాక్. యూస్ టు ప్లస్ V1, ఎందుకంటే మోడల్స్తో మనకు ఏమొస్తుందని నేర్పించాను, V1 వస్తుందని నేర్పించాను. మరి గ్రామర్ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని నేను ప్రతిసారి మీకు చెప్తూ వస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటికి దిద్దాం. ఆప్షన్ డీని అబ్జర్వ్ చేయండి, యామ్ యూస్ టు. అసలు ఇలాంటి యూసేజ్ ఉంటుందా అని మీకు డౌట్ వస్తుంది. దానికంటే ముందు ఫస్ట్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వెన్ ఐ లివ్డ్ ఇన్ జర్మనీ ఐ యూస్ టు వాక్ టు ద మార్కెట్ ఎవ్రీ మార్నింగ్ అనేటటువంటి దాని ఆన్సర్. యూస్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్ని తెలుపుతుందనే విషయాన్ని మీకు ఆల్రెడీ నేర్పించాను. యూస్ టు బదులుగా మీరు ఇంకొక మోడల్ని కూడా వాడొచ్చని గత వీడియోస్లో నేర్పించాను, వుడ్ అనేటటువంటిది. ఓకేనా, ఈ మోడల్ వాడిన ఆన్సర్ కరెక్ట్ అవుద్ది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో వుడ్ లేదు కదా. ఐ వుడ్ వాక్ టు ద మార్కెట్ ఎవ్రీ మార్నింగ్ అంటే ఐ యూస్ టు వాక్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. ఇది డైజెస్ట్ చేసుకోవాల్సిందే, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం అని గత వీడియోస్లో చెప్పాను. ఈ క్వశ్చన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు నేర్పిస్తాను చూడండి. ఓకేనా, హీ యూస్ టు స్మోక్.
ఇది మీరు అబ్జర్వ్ చేయండి, యూస్ టు ప్లస్ V1 అంటే ఇది దేన్ని తెలుపుతుందంటే పాస్ట్ హ్యాబిట్ని తెలుపుతుంది. డన్. ఈ యూస్ టు ఏంటని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది ఒక మోడల్ వర్బ్ అని మీరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వర్బ్, మోడల్ వర్బ్. ఒకవేళ వాక్యం ఇలా ఉంటే హీ ఈజ్ యూస్ టు స్మోకింగ్, ఓకేనా. ఐ ఆమ్ యూజ్డ్ టు వాకింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈజ్ యూస్ టు ఇక్కడ ఏమైనా ఈజ్ యామార్లు ఏమైనా కనబడుతున్నా ఉండవు, ఎందుకంటే మోడల్స్ ముందు అవన్నీ వాడం మనం. అదేంటి సార్ మరి ఇక్కడ వాడారు కదా మీరు, హీ ఈజ్ యూస్ టు స్మోకింగ్, ఐ ఆమ్ యూస్ టు వాకింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, యూస్ టు తర్వాత V1 ఉంది, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి స్మోకింగ్ వాకింగ్ అనేటటువంటి జెరెంట్స్ ఉన్నాయి. జెరెంట్స్. డన్. జెరెంట్ చేసే పని ఏంటి, నౌన్ చేసే పనిని జెరెంట్ చేస్తుంది. ఇక్కడ ఈ యూస్ టు ఉంది చూసారా, ఈ యూస్ టు ఉంది చూసారా, ఈ యూస్ టూలు ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ల తర్వాత వచ్చే యూస్ టూలు ఉంటాయి చూసారా, ఇవి అడ్జెక్టివ్స్ అనే విషయాన్ని గమనించాలి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ విషయం అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. ఐ యూస్ టు వాక్, యూస్ టు అనేది పాస్ట్ హ్యాబిట్ని తెలుపుతుంది. అర్థమైందా. ఐ ఆమ్ యూస్ టు వాక్ అంటే నేను ఒక అలవాటు పడ్డం, నేను ఆ పనిని చేస్తూ ఉండడం, అకస్టమ్డ్ అయిపోవడం లేదా ఫెమిలియర్ అయిపోవడాన్ని ఐ ఆమ్ యూస్ టు, హీ ఈజ్ యూస్ టు, షీ ఈజ్ యూస్ టు, దే ఆర్ యూస్ టు ఇలా మనం వాడొచ్చండి. సో ఈజ్ యామ్ ఆర్ వాజ్ వల్ల తర్వాత యూస్ టు వాడబడితే ఆ తర్వాత జెరెండ్ ఉండాలనేది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూజ్డ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ అనే విషయాన్ని గమనించండి. అర్థమైందా. సో ఇది ఇక్కడి నుంచి మనం నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి నేను, ఇక్కడ కేవలం జెరెండే కాదు, ఇలా మీరు యూస్ టుని అడ్జెక్టివ్గా వాడబడ్డప్పుడు నౌన్ కూడా వాడబడుతుందండి అప్పుడప్పుడు. ఎలా, ఐ ఆమ్ యూస్ టు కోల్డ్ వెదర్, ఐ ఆమ్ యూస్ టు కోల్డ్ వెదర్. ఆ వెదర్ అనేది నౌన్ అవుతుంది, కోల్డ్ ఎలాగో అడ్జెక్టివ్ అవుతుంది, యూస్ టు కూడా అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇలా నౌన్తో లేదా జెరెంట్తో వచ్చినటువంటి యూస్ టుని మనం అడ్జెక్టివ్ అంటాం, కానీ దాని ముందు ఖచ్చితంగా మనకు ఈజ్ యామ్ ఆర్ వాజ్ వాళ్ళు కనబడతాయి యూస్ టు అడ్జెక్టివ్ కావాలంటే. అదర్వైజ్ మీకు ఇలా సబ్జెక్ట్ తర్వాతే యూస్ టు ఉందనుకోండి, దీని ముందు ఏం లేదు కదా, ఉంది కదా ఈ యూస్ టు, ఈ యూస్ టు అనేది సబ్జెక్ట్ తర్వాత ఉంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా వర్బ్ స్థానంలో ఉన్నట్టుగా మోడల్ వర్బ్. తర్వాత ఏమొస్తుందని చెప్పాను, యూస్ టు ప్లస్ V1 ఉంటుంది. డన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ నాల్డ్. పలకడం ఎలా పలికాను, నాల్డ్ అంటే జీ పలకదండి, సో జీ ఈజ్ సైలెంట్ అని గుర్తుపెట్టుకోండి. నాల్డ్ అంటే ట్విస్టెడ్, ఓకేనా, నాటెడ్ ఉంటే దాన్ని నాల్డ్ అంటారని గుర్తుపెట్టుకోండి. డన్. సో సింపుల్ క్వశ్చన్, జీ ఈజ్ సైలెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జస్ట్ బిఫోర్ ద అప్రైజల్ మీటింగ్ Arjun began complimenting his manager's leadership style. His colleagues knew he was only trying to butter her up. Identify the meaning of the idiom. ఇక్కడ బటర్ అప్ అనేటటువంటిది ఇడియం అండి. అయితే అర్జున్ అప్రైజల్ జీతాలు పెంచేటటువంటి మీటింగ్ కంటే ముందే తన మేనేజర్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాడట. కాంప్లిమెంట్ అంటే ప్రైజ్, పొగడ్డం. మీరు కాంప్లిమెంట్ స్పెల్లింగ్ని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐతో వస్తే ప్రైజ్ చేయడం, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఈతో వస్తే సపోర్ట్ చేయడం. సంథింగ్ దట్ గోస్ వెల్ విత్ ద అదర్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంట్. డన్. ఇది ఈతో వస్తుంది, ఇదేమో ఐతో వస్తుంది. ఇక్కడ ఏముందో చూసుకోండి, ఐతో ఉందంటే ప్రైజ్ చేస్తున్నాడట. ఎందుకంటే మరి అలా కొంచెం ఎక్కిస్తేనే కదా ఈయనకు కూడా జీతం పెరుగుతుందని ఆమెను పొగుడుతూ ఉన్నాడట. బటర్ హర్ అప్ అనేటటువంటి ఇడియం యొక్క మీనింగ్ ఏంటి, ఎక్కడుందో చూద్దామా. టు కన్ఫ్యూజ్ సమ్వన్ విత్ ఎగ్జాజరేటెడ్ వర్డ్స్. దీన్ని ఎలా పలికాను, ఎగ్జాజరేటెడ్. అర్థమైందా, అవసరానికి మించి ఎగ్జాజరేటెడ్ వర్డ్స్ తోటి కన్ఫ్యూజ్ చేయడమా. అక్కడ అనవసరంగా ఎక్కువ పొగిడేస్తున్నాడు కదా, ఫ్లాటరీ కదా ఆయన చేసేది, ప్రేజ్ కదా. సో ఇది కాదు. టు సిన్సియర్లీ ప్రేజ్ సమ్వన్ ఫర్ దేర్ కైండ్నెస్. అది సిన్సియర్ కాదు, అర్థమైందా. హిందీలో దాన్ని మస్కా లగానా అంటారు, అర్థమైందా, లేకున్నా కానీ ఉన్నట్టుగా చెప్పడం. సో ఇది కాదు. టు ప్రిపేర్ సమ్వన్ ఫర్ అన్ప్లెజెంట్ న్యూస్, అది ఎక్కడ అన్ప్లెజెంట్ కాదు. టు ఇంప్రెస్ సమ్వన్ విత్ ఫ్లాటరీ, ఇది కరెక్ట్. ఫ్లాటరీ అంటే పొగడతా, ప్రైజ్. పొగడతను ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి కదా. మరి జీతం పెరుగుతుందని ఒకటే పొగుడుతూ ఉన్నాడు, లేనిది ఉన్నదంతా చెప్పేసి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది.
టు ఇంప్రెస్ సమ్వన్ విత్ ఫ్లాటరీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద క్రౌడ్ బిగాన్ టు షో యాజ్ ద గేట్స్ ఓపెన్. చూస్ ద సినోనిమ్. మీనింగ్ అడుగుతున్నాడు, అండర్లైన్ వర్డ్. ఓకేనా, నేను యాక్చువల్ అండర్లైన్ చేయడం మర్చిపోయా. షో, దీని మీనింగ్ టు పుష్ హార్డ్ అన్నట్టు. రఫ్ మూమెంట్ని షో అంటారని గుర్తుపెట్టుకోండి. టు పుష్ హార్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద విలేజర్స్ వర్ రిలీవ్డ్ వెన్ ద డెప్రిడేషన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఫైనలీ స్టాప్డ్. డెప్రిడేషన్స్ అంటే టు కాజ్ సివియర్ డ్యామేజ్. టు కాజ్ సివియర్ డ్యామేజ్ ఈజ్ నోన్ యాజ్ డెప్రిడేషన్. మనకేం కావాలి? ఆపోజిట్ వర్డ్ కావాలి, యాంటనిమ్ కావాలి. అటాక్ అనేది ఈ డెప్రిడేషన్ లాంటిదే, డ్యామేజ్ చేసే లాంటిదే. ర్యావేజ్ అంటే కూడా డిస్ట్రక్షన్, డ్యామేజ్ చేయడాన్ని ర్యావేజెస్ అంటారు. ఆల్రెడీ మీనింగ్ ఏంటి? డెప్రిడేషన్ది డ్యామేజ్ చేయడమే. మనల్ని అడిగింది మీనింగ్ కాదు కదా, ఆపోజిట్ కదా. సో అటాక్ మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ కాదు. ర్యావేజెస్ మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ కాదు. ప్రిజర్వేషన్ అంటే సేవ్ చేయడం, డ్యామేజ్ చేయడం కాదు, కాపాడడం. ఓకేనా, ప్రిజర్వేషన్ రైట్ ఆన్సర్ అవుద్ది. డిస్ట్రక్షన్ కూడా అలాంటి మీనింగ్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందని గమనించండి. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి వచ్చింది. నన్ ఆఫ్ ద వాటర్ వాజ్ వేస్టెడ్. మనకు కావాల్సినటువంటిది క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ వాజ్ కనబడుతుంది. ఓకేనా, నాట్ రాద్దామా అంటే ఆల్రెడీ ఇక్కడ నన్ ఉంది కాబట్టి నెగటివ్ పదం నాట్ రాయాల్సిన అవసరం లేదు. వాటర్ బదులు ఇట్ రాసేసేయాలి, క్వశ్చన్ మార్క్. వాజ్ ఇట్ అనేటటువంటిది ఆన్సర్గా ఉంటుంది. ఎక్కడ ఉంది వాజ్ ఇట్? ఆప్షన్ సిలో ఉంది, డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. ఇది క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. అలెక్స్ డాష్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఉంది అని అంటే ఇది ఖచ్చితంగా దేన్ని సూచిస్తుంది? ఫ్యూచరిటీని లేదా ఫ్యూచర్ అరేంజ్మెంట్ని సూచిస్తుంది. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ అంటే మనకు విల్ ప్లస్ V1 కావాలి. ఇచ్చిన దాంట్లో ఒక్కటన్నా విల్ ఉందా? లేదు. మరి నేనేమన్నాను? ఫ్యూచర్ యాక్షన్స్కి మీరు ఆల్టర్నేటివ్గా ఏ టెన్స్ వాడుకోవచ్చు అని చెప్పాను? ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని వాడుకోవచ్చు అని చెప్పాను. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ అన్నా ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నా సేమ్ అని చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని కూడా వాడవచ్చు. అర్థమైందా? ఫ్యూచర్ అరేంజ్మెంట్స్కి, డెఫినెట్ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని కూడా వాడవచ్చు V1. దాన్నే ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటాం. ఆప్షన్స్లో మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ కనబడుతుంది. నెక్స్ట్ హ్యాస్ బీన్ గెటింగ్ అసలే సూట్ కాదు. వాజ్ పాస్ట్ ఇది సెట్ కాదు. వుడ్ గాట, వుడ్ తర్వాత V1 ఉండాలి, ఇది కరెక్ట్ కాదు ఆప్షన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ. అలెక్స్ ఈజ్ గెటింగ్ మ్యారీడ్. తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ 2016లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. 2016లో. అర్థమైందా? అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా ఫ్యూచర్ అరేంజ్మెంట్స్కి వాడవచ్చు అని. ఇది 2025లో ఏపీ టెట్లో కనబడుతుంది. ఇలాంటి క్వశ్చన్ 2016 టెట్లో వచ్చింది తెలంగాణలో. డన్. హవెవర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ గెటింగ్. ఆల్రెడీ మన గ్రామర్ బుక్లో ఈ విషయాన్ని ఒక బాక్స్లో పెట్టి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సిమిలర్గా మ్యారేజ్కి సంబంధించినటువంటిదే క్వశ్చన్ అది కూడా. ఎవరైనా మీరు బుక్లో కనుక చదివితే తప్పకుండా ఈ విషయం మీకు గుర్తొస్తుంది. నెక్స్ట్, చూస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ఆల్ ద ఫ్యాక్ట్ అడ్జెక్టివ్స్ ఆర్ యూస్ టుగెదర్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. అడ్జెక్టివ్స్ యొక్క అప్డేటెడ్ ప్రాపర్ ఆర్డర్ వచ్చేసి ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఒస్సా కామ్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. డన్. ఒకప్పుడు ఇది ఒసాస్ కామ్గా ఉండేది. మీరు మాత్రం ఒస్సా కామ్గా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆల్రెడీ నేను బుక్లో కూడా అప్డేట్ చేసి పెట్టాను. యాప్ క్లాసెస్లో కూడా వెరీ షార్ట్లీ దీని గురించి మనం అప్డేట్ చేయబోతున్నాం. ఒస్సా కామ్ అని ఒక షార్ట్ ఫామ్ని గుర్తుపెట్టుకోండి. ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, ఈ ఎస్ అంటే షేప్, ఈ ఏ అంటే ఏజ్, ఇది సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్ అది ఎక్కడ పుట్టిందని, ఎం అంటే అది దేంతో తయారు చేయబడ్డది మటీరియల్. డన్. ఇప్పుడు ఈ ఒస్సా కామ్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి అడ్జెక్టివ్ సీక్వెన్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఫస్ట్ ఎలాగో మనకు ఇలాంటి డిటర్మినర్స్ కనబడతాయి, నో ఇష్యూ. మనం చేయాల్సింది ఒపీనియన్ ఏమైనా ఉందా? ఒపీనియన్ లేదు. ఓకేనా. సైజ్ ఉందా? బిగ్, స్మాల్ లేదు. షేప్ ఉందా? రౌండ్, ఇంకేమైనా ఉందా? లేదు. సో మనకు ఈ మూడు లేవు. ఏజ్, ఓల్డ్. డన్. నెక్స్ట్ చూడండి, ఏజ్ తర్వాత కలర్ కావాలి. కలర్, ఏజ్ ఉంది, తర్వాత కలర్ ఉంది. డన్. నెక్స్ట్ ఆరిజిన్ అంటే అమెరికానా, ఆఫ్రికానా, ఇండియానా? లేదు, ఆరిజిన్ లేదు. నెక్స్ట్ ఏముండాలి? మటీరియల్, దేంతో తయారు చేయబడింది? కాటన్. సో మనకు ఆప్షన్ ఏలోనే
ప్రాపర్ ఆర్డర్ కనబడుతుంది. అండ్ ఓల్డ్ వైట్ కాటన్ షర్ట్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఓల్డ్ అనేది ఏజ్ని సూచిస్తుంది, వైట్ కలర్ని సూచిస్తుంది, ఇది మటీరియల్ని సూచిస్తుంది. డన్. ఇది చూడండి, ఓల్డ్ ఉంది కానీ మటీరియల్ ఫస్ట్ వచ్చేసింది, వేరాజ్ అది లాస్ట్కి రావాలి, సో ఇది కాదు. వైట్ ఫస్ట్ వచ్చింది, యాక్చువల్గా ఏజ్ ముందు రావాలి, సో ఇది కాదు. ఏ కాటన్ మటీరియల్ అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది, అసలే కాదు. సో మన ఆప్షన్ ఏ అవుతుందని గమనించాలి. ఈ విషయాన్ని కూడా నోట్ డౌన్ చేసి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 people were taken డాష్ హాస్పిటల్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. 2 హాస్పిటల్. డన్. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. టేకెన్ 2 ఉండాలి, ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉందని గమనించండి. ఇంకొక 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించినవి. ఆ ప్యాసేజ్ని చదివేసి ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి ఆ 2 ప్యాసేజెస్కి సంబంధించి. మొత్తానికి గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో మీరు ఎక్కడెక్కడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకున్నారో తప్పకుండా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, నోట్ డౌన్ చేయాలి. అదేవిధంగా వాటిని ఎగ్జామినేషన్స్లో ఎగ్జిక్యూట్ చేయాలి ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ కనబడతాయి. తద్వారా మీరు స్కోర్ని పెంచుకోవడమే కాదు, ఖచ్చితంగా రాబోతున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా ఈ క్వశ్చన్స్ని వాడి మీరు తప్పకుండా హయ్యెస్ట్ స్కోర్ చేయాలి, జాబ్ని సాధించాలనేదే ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. హవెవర్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీ టెట్ లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.